నా పేరు రఘురామరాజు. నేను ఉదయగిరిలో ఉంటున్నాను. టీచర్గా, హై స్కూల్ టీచర్గా పనిచేసి 2018లో రిటైర్ అయ్యాను. నాకు బాబు గారితో పరిచయం ఎప్పుడైందంటే 1977 నుంచి 80 వరకు బీకాం చేశాను నేను విద్యానగరం. అప్పట్లో భరదయ్య మాస్టర్ గారు ఒకసారి అమ్మ దర్శనానికి పంపిస్తూ, చోటమ్మ దర్శనానికి, మీరు వచ్చేటప్పుడు రిటర్న్ లో బాబు గారిని ఒక గొప్ప సిద్ధ పురుషుడు ఉంటారు తణుకులో, ఆయన దర్శనం చేసుకుంటానని అని చెప్పారు. నాకు గుర్తున్నంత వరకు నేను, దేవయ్య, మురళి, అమ్మగారు స్పష్టంగా గుర్తున్నారు. మిగతా వాళ్ళు నాకు గుర్తులేదు. సరే పోయాము, అమ్మ దర్శనం చేసుకున్నాము. ఒక 2 days అనుకుంటా ఉన్నాము. రిటర్న్ లో బాబు గారి కోసం తనకొచ్చి అక్కడ ఒక అప్స్టైర్ లో ఉన్నారు బాబు గారు. అది ఎవరిలో తెలియదు. అయితే నాకు గుర్తున్నంత వరకు బాగా ఎండలో నిలబెట్టారు. అది టైం ఎంతో తెలియదు కానీ చాలాసేపు వాకిలి తీరారు. నాకు అప్పుడు చిన్న వయసు కదా, 20 సంవత్సరాలు ఎంతో ఉంటుంది. ఈ పరిపక్వ స్థితి లేదు కాబట్టి వెంటనే కోపం వచ్చింది. భరదయ్య మాస్టర్ గారు ఏమో ఈయన గొప్ప యోగిని చెప్పి పంపించారు, ఇంతసేపు ఎండలో నిలబెట్టారు, కనీసం మన కోసం కాకపోయినా కానీ అమ్మగారు ఉన్నారు కదా, ఆమె కోసమైనా తలుపు తీయొచ్చు కదా అని అనుకున్నాను. సరే కొద్దిసేపు తలుపు తీశారు. ఎలా ఉందంటే అప్పుడు నేను చూసినప్పుడు బాబు గారి రూపము మన నారదుడు చుట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు. అంటే యుక్త వయస్సుంది, చక్కగా మంచం మీద కూర్చున్నారు. అప్పుడే ఫ్రెష్ గా ద్రాక్ష పళ్ళు, ఒక జల్లలాగా ఉంటుంది ఎదురు, దాంట్లో బాగా గుర్తుంది, అది మాత్రం తీసుకొచ్చి పెట్టారు. సరే మొత్తం ఒక 20-25 మంది నిలబడ్డారు, నమస్కారం చేసుకుంటున్నారు, ప్రసాదం పెడుతున్నారు, పంపిస్తున్నారు. మేమే నమస్కారం చేస్తూనే నా దోసట్లో ప్రసాదం పెడుతూ నవ్వుతూ, ఏమయ్యా కొద్దిసేపు వచ్చుకోలేవా అన్నారు. అదిరిపోయింది. అంటే నేను అక్కడ మనసులో బయట ఏదైతే తలిచానో దాన్ని బాబు గారు క్లియర్గా చెప్పారు. ఇది ఒక అనుభవం. అయితే రెండో అనుభవము, నేను టీచర్గా పనిచేస్తుంది యూటీఎఫ్ మహాసభలు అని చెప్పి కాకినాడలో ఏర్పాటు చేశారు. అక్కడ పోయి ఆ సభలు చూసుకొని రిటర్న్ లో మా ఆ ఫ్రెండ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ అని, ఉమామహేశ్వరరావు అని మంచి డివోటి మహాత్మ అండి. సరే ఆయనకు కూడా బాబు గారు దర్శనం చేపిస్తాము, మేము కూడా చేస్తామనే ఉద్దేశంతో తణుకులో దిగి, బాబు గారు అని మాత్రమే తెలుసు నాకు అప్పటికి. అందరినీ విచారిస్తున్నా. దాదాపు 2 hours తిరిగాము ఇద్దరం. ఎక్కడ ఆయన అడ్రస్ చెప్పడం లేదు, అసలు నాకు తెలియదు అంటున్నారు. ఇక విసుగు పుట్టి బస్సుకి వెళ్ళిపోదాం అనుకుని చివరిగా బాబా మందిరానికి పోయి దర్శనం చేసుకుని పోదాం. తీరా అక్కడ పోయేటప్పటికి సందర్భంలో పూజారి అన్నారు, ఆయన్ని ఇప్పుడు మీరు చెప్పారు కదా రామకృష్ణరాజు ఉంటారు, రామకృష్ణ, ఆయన ఉండ్రాజవరంలో ఉన్నారు, ఇప్పుడు కొద్దిసేపట్లో మీకు బస్సు ఉంది, అక్కడికి పోతారంటే స్వామి దర్శనం అవుతుంది. అమ్మయ్య బతికిపోయాం కదరా అని ఇంకా ఆయన ఆ బస్సులో ఎక్కి అక్కడికి పోయాము. పోయేటప్పటికి ఆయన ఇంట్లో ఉన్నారు. సరే కొద్దిసేపటికి నిద్ర వేసుకున్న వ్యక్తి వచ్చాడు బయటికి. బహుశా రాము అని ఎవరు అంటున్నారు. ఏం కావాలి మీకంటే బాబు గారి దర్శనం కోసం వచ్చాను. అప్పుడు పోయి చెప్పారు లోపల. వాళ్ళు నా దర్శనం కోసం రాలే, అక్కడ ఏదో ప్రోగ్రాం ఉంటే అది చూసుకొని లవ్వలుగా పోతూ చూసుకొని పోదామనుకున్నారు. అమ్మను దర్శనం లేదు, ఏం లేదు అన్నారు సీరియస్. సరే నేను అంత మొండిగట్టాన్ని, అంత ఈజీగా కదిలేవాడిని కాదు. ఎట్లయినా సరే బాబు గారి దర్శనం చేసుకోవాలి, వెళ్ళాలి. 11 అయింది, 12 అయింది, కుక్కలు మురుగుతున్నాయి. ఆ ఇంట్లో వాళ్ళు సార్ మేము తలుపులు వేసుకోవాలి, అడుగుల మీద కూర్చున్నాను. ఇతను మీరు వెళ్ళిపోండి అంటున్నారు. నేను పోదలుచుకోలేదు. ఎంత టైం అయినా పర్వాలేదు, ఇక్కడే ఉంటాను బాబు గారి దర్శనంగా. ఆయన ఏమనుకున్నాడో పాపము, 12 ఆ ప్రాంతం అయింది. ఆ వంట రూమ్ కిటికీ తీసి పెట్టున్నారు. నేరుగా ఆ టైంలో వచ్చి వంట రూమ్ లోకి కాఫీ తిరగొట్టుకుంటున్నారు. తిరగొట్టుకుంటే ఇటు చూశాను నా తట్టు.
ఆ ఫేస్ కటింగ్ కానీ ఆ జునుపాలు ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఆ కాంతి ముగ్గురులో చూశాను. సుధీంద్ర బాబు గారిలోను, నాకు మంత్రవసం ఇచ్చిన గురువు గారు భరతయ్య మాస్టర్ గారు. ఆ కాంతి ఇప్పటికి కూడా అమ్మాయి అని దండం పెట్టి నమస్కారం చేసుకొని చాలని చెప్పి ఇది 2 సార్లు దర్శనం. అక్కడ ఒక సన్నివేశం నాకు బాగా గుర్తుంది. దేవయ్యేమో కలకండ తీసుకొని వచ్చాడు అమ్మకు నివేదన వాడని. నేనేమో ద్రాక్ష తీసుకుపోయి అమ్మకి ఇచ్చాము. అదే సన్నివేశంలో సరే అమ్మ మామూలుగా ముద్దలు కలిపి పెట్టింది, అన్ని జరిగినాయి, తిన్నాము. వచ్చేటప్పుడు అంటే మట్టి గోడలు కదా, సూరుంది. ఆ సూరు మీద ఒక పొట్లం తీసి నా చేతికి ఇచ్చింది అమ్మ. సరే నాకు ఏది ఇచ్చినా కానీ దాన్ని తీసుకుపోయి మాస్టర్ గారి చేతికి ఇచ్చి అందరికి పంచమని చెప్పారు అన్నమాట. విజయనగరం పోయిన తర్వాత మాస్టర్ గారి దగ్గర ఇచ్చిపోయాను. అది కలకండ. సార్ అమ్మిచ్చింది అన్నాను. ఎవరికి ఇచ్చింది? నా చేతికి ఇచ్చింది సార్. అది నీకు ఇచ్చింది, నేను పోయి తిను అంటే మిద్ది మీద మెట్లు నీటి. అర కేజీ కలకండ అప్పుడప్పుడు తిన్నామనే ధ్యాస కూడా లేదు. అది మూర్ఖత్వమో ఏమో, మొత్తం తినేసా. నోరంతా తీయగా అయిపోయింది. ఇది అమ్ముతాను. నమస్తే.